నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. వస్తు సార్ ఈ కవిత ఇష్యూ, ఆ లిక్కర్ స్కామ్ అనేది ఒక కొలిక్కి వచ్చేటట్టయితే లేదు. ఈరోజు కూడా బెయిల్ కోసం అప్లై చేశారు. బట్ బెయిల్ అప్లై చేసే ముందు ఆమె ఒక పెట్టిన ఎలా పెట్టారంటే వాళ్ళ కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి, సో నాకు బెయిల్ కావాలి అన్నట్టుగా అడుగుతున్నారు. దానికి బెయిల్ ఇస్తారంటారు అట్లాగా? ఇప్పుడు ఒకటండి, ఆమె అడగడం ఆమె రైటు, ఇవ్వాలా వద్దని జడ్జి గారి ఇష్టం. ఇప్పుడు అడగడం ఆమె రైటు, వాళ్ళ అబ్బాయికి ఉందంటే ఇవ్వకూడదు. మళ్ళీ నేను చూసాను ఈడీ వాళ్ళు కౌంటర్ ఏమని వేశారంటే, వాళ్ళ అబ్బాయి చిన్నపిల్లడేం కాదు, ఆల్రెడీ మెచ్యూరిటీ, ఆమె ఆల్రెడీ హై ప్రొఫైల్ కేసు, ఆల్రెడీ ఈజ్ అ పొలిటికల్ లీడర్. ఆమెను బయటకు వచ్చినందుకే ఆటోమేటిక్గా రామచంద్ర పిల్లయ్య ఎవరో ఒక ఆయన అప్పుడు ఆల్రెడీ అప్రూవర్గా మారి ఆ ఒక స్టేట్మెంట్గా ఇచ్చాడు. ఒక స్టేట్మెంట్ ఏమనంటే అన్ని కవిత గారికి ఇచ్చారు. తర్వాత వచ్చి మళ్ళీ వెంటనే ఆమె సాక్షిని ప్రభావితం చేస్తే ఆయన వెంటనే ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. లేదు ఆ స్టేట్మెంట్ రాంగ్ అని ఒక పిటిషన్ వేసాడు. కనుక బయటికి వెళ్తే ఆమె సాక్షిని ప్రభావితం చేస్తుంది. ఇది హై ప్రొఫైల్ కేస్, ఆల్రెడీ ఈజ్ అ పొలిటికల్ లీడర్. కనుక ఆమె ఆడపిల్లని మనం చూసుకున్నా ఆమె అన్నిటిలో ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు అన్ని సాక్ష్యాధారాలతో తమ ముందు పెడుతున్నాము. ఇదిగో ఈ లింక్ ఉంది, ఈ లింక్ ఉంది, ఈ లింక్ ఉంది, 14 అప్రూవల్ చేశారు, 14 అప్రూవల్గా మారి పలానా నుంచి పలానా దగ్గరికి ఇచ్చాం, పలానా దగ్గరికి ఇచ్చామని వాళ్ళకున్న ఆధారాలు బట్టి వాళ్ళు కౌంటర్ వేశారు. సాక్ష్యాధారాలు కోర్టు వారికి చూపించారు. వాళ్ళు వచ్చి నేను అమాయకురాలని, నాకేం తెలియదు, ఎవరో చెప్పిన మాటలు విని నాకు చేస్తున్నారు అని అంటారు. ఆల్రెడీ 13 ఫోన్లు ధ్వంసం చేశారు, సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేశారు. కనుక ఏమో బయటకు వచ్చిందంటే మొత్తం ఉన్నవన్నీ తారుమారు చేసేస్తుంది. కనుక సాక్షులు భయపడతారు. కనుక ఆమె కోర్టులోనే జైల్లోనే ఉండాలి. దయచేసి ఆమె ఏది కూడా కరెక్ట్గా చెప్పట్లేదు అనేది ఈడీ వాదన. ఇప్పుడు దాకా ఆమె 4 సార్లకి ఆ బెయిల్ అప్లై చేసుకుంది, అయినా సరే బెయిల్ నిరాకరించారు జడ్జి గారు. అయితే ఇలా ఎన్నిసార్లు నిరాకరిస్తూ ఉంటారు? ఎన్నిసార్లు వేసుకునే రైట్ ఉంది. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళే రైట్ ఉంది, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళే రైట్ ఉంది. సుప్రీంకోర్టు అయితే చాలా క్లియర్గా 6 వారాల లేపు ఈ కేసుని అన్ని షీట్ అని ఫైల్ చేసి వాళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి అని అడిగారు, అన్ని పూర్తి చేయండి అని అడిగారు. కానీ అది కోర్టు డిసిషన్ ఆధారపడినది. వాళ్ళు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎంత కావాలంటాడు, ఏంటి, ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది ఏంటి అనేది వాళ్ళు ఉంటుంది. ఇదంతా సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి కోర్టు వారు, జడ్జి గారు ఈడీ వాదన విని ఓకే చేసి ఉండొచ్చు. కొంతమంది అప్రూవల్గా మారడానికి కూడా కారణం ఈమెకి శాపంగా మారచ్చు. అంటే ఇప్పటిదాకా ఎటువంటి ఆధారాలు దొరకకుండా ఆమె ఇప్పటిదాకా మరి రిమాండ్లో ఉంది. మరి దాని మీద ఏమంటారు? ఎటువంటి ఆధారాలు లేవు కదా? ఏమండి, ఆధారాలు లేకుండా ఏమీ లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? నన్ను అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి కవిత గారే అంటున్నారు కదా. నో అరెస్ట్ చేసేటప్పుడు ప్రాథమిక సాక్ష్యాధారాలతో కొంచెం ఎక్కడ లింక్ ఉంది, ఏంటి, ఎలా ఈమెను ఎందుకు అరెస్ట్ చేశారని రిమాండ్ రిపోర్ట్లో చూపించాలి. నాకు తెలిసిన అవగాహనతో చెప్తున్నా, లైట్గా తెలిసి, నాకు 1వ క్లాస్ చదువుకున్నా, చదువు రాదు అంటే మళ్ళీ ఏం చెప్తుంటే రిమాండ్ రిపోర్ట్లో చూపించాలి. ఏంటి ఈ సెక్షన్లకు ఏం వర్తిస్తుంది, ఈ సెక్షన్లకు ఏంటి, ఈమెను ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ రూట్లో అరెస్ట్ చేశారు, ఏ రూపాన్ని అరెస్ట్ చేశారు, ఆమె మొత్తం టోటల్గా మీరు ఏ రూపాన్ని ఆమె జైలుకి పంపించి రిమాండ్ అడుగుతున్నారు అని అంటే రిమాండ్ రిపోర్ట్లో పెట్టాలి. రిమాండ్ రిపోర్ట్లో పెడితే అది నిజమని జడ్జి గారు నమ్మాలి. నమ్మిన తర్వాత రిమాండ్ పడతారు. లేకపోతే రిమాండ్ ఆ సెక్షన్ దీంట్లో వర్తించదంటే ఒప్పుకోరు. ఆయన ఈ సెక్షన్లోకి ఇది వర్తించదంటే ఒప్పుకోరు. మళ్ళీ మొత్తం టోటల్గా రిమాండ్ రిపోర్ట్ మార్చమంటారు. మళ్ళీ ఇవన్నీ మార్చమని బెయిల్ ఇస్తారు. ఇవన్నీ చాలా సో మెనీ ప్రాబ్లమ్స్. అంతే తప్ప న్యాయస్థానం అంత అల్లాటప్పగా మీరు ఏమీ తప్పు చేయలేదు, తప్పు చేశాను చెప్తారండి. తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు మిలాట్, నేను చాలా నిజాయితీ పరునని చెప్తారు. అవతల వాళ్ళంటే లేదు తప్పు చేశారని చెప్తారు. నిజాలు ఎప్పుడు తేలితే ట్రైల్లో తేలితాయి. అందాక బెయిల్ కావాలి, తాత్కాలిక బెయిల్ కావాలి అంటే ఈజ్ అ పొలిటికల్ లీడర్గా ఆమెకి సాక్ష్యాలు ప్రభావితం చేస్తుంది అనేది ఒకటి. అసలు బెయిల్ అంటూ ఇస్తే కేజ్రీవాల్ గారికి ఇస్తారు ఒకవేళ ఇస్తే. ఎందుకు సార్? ఇద్దరు ఉన్నారు కదా సార్ ఈ కుంభకోణంలో. నో అంటే ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సీఎం. అంటే మొత్తం 7 రాష్ట్రాలు 8 రాష్ట్రాల్లో ఆయన కీలక పాత్ర పోషించి ప్రతిపక్ష పాత్రలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్రలో రాజకీయంగా ఆయన్ని అధికార పక్షం వాళ్ళు తొక్కుతున్నారు కాబట్టి దానికి తాత్కాలికంగా నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరితోనూ మాట్లాడను, ఈ కేసుల కోసం మాట్లాడను, దయచేసి నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి అని అడిగితే మాత్రం ఆ అవకాశం ఆయనకు ఉంది. కవిత గారికి లేదు. కవిత గారు రాష్ట్ర అధ్యక్షురాలు కాదు. ఆమె కేసీఆర్ గారు ఉన్నారు ఆ పార్టీకి, కేటీఆర్ గారు ఉన్నారు, సంతోష్రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, అందరూ తర్వాత ఆమె. కనుక ఆమెకు పార్టీ కీలకమేం కాదు. సరే, ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు 3 వారాలు కావాల్సి వస్తుంది.
ఇంతవట్టికి కవిత అరెస్ట్ మీద కేసీఆర్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటారు? కూతురు తప్పు చేసిందని తెలిసేమో. మాట్లాడితే ఆయన వాల్యూ పడిపోద్ది అనుకున్నాను. అన్నకు తెలీదా సార్? అన్నకు తెలిసినా కూడా అన్న కాబట్టి వెళ్ళాలి కదా! ఇవన్నీ తెలుసు, అందరికీ తెలియనివి ఏముంటాయి. ఇప్పుడు తప్పులు చేశారా, ఒప్పులు చేశారా పక్కన పెడితే, మీ అహంకారం అనేది మిమ్మల్ని దెబ్బతీసింది ఫస్ట్. రెండోది, కవిత గారు ఒక మాట అన్నారు. టీఆర్ఎస్ కాదు, మనం ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి, మనం దేశం అంతా తిరగాలి, నెక్స్ట్ నుంచి మనం పరిగెట్టాలి, ఇక ఢిల్లీలోనే తిరగాలన్నారు. ఢిల్లీలోనంటే ఆమె వీళ్ళందరూ ప్రజలు ఏమనుకున్నారంటే, అమ్మో మన జాగృతి నుంచి వెళ్ళాలేమో అందరూ అనుకున్నారు. ఢిల్లీలో ఏముంటుంది సిఆర్ జైల్లో అని అనుకోలేదు జనాలు. ఏమో ఢిల్లీలో ఉందని అనుకోరు. వాళ్ళన్నారు ఇంక ఢిల్లీ తిరగాలి మనం, మొత్తం అన్ని దేశాలు బీఆర్ఎస్ భారత జాతీయ పార్టీ అయిపోయింది, అందుకే రాష్ట్ర సమితి అయిపోయింది కాబట్టి మనం అంతా తిరగాలి, మనం జాగృతి మొత్తం అంతా జాగృతినామే జాగృతి మొత్తం టోటల్గా అంతా మనం పెట్టాలి, ఢిల్లీలోనే ఉండాలి, ఇంకా మనం అంతా ఉంటాయి అందరూ ఇక అంతా అక్క అక్కడే ఉంటుంది, మేము కూడా అక్కడే ఉండాలి. వీళ్ళు ఎలా తీసుకెళ్ళి వాళ్ళు ఆమె లోన్ ఉంటుంది, వీళ్ళు బయట ఉంటారు అనుకోలేదు. కనుక ఆమె అన్నది అంటే భారత రాష్ట్రీయ సమితిని భారతంలో ప్రధాని మంత్రిగా కేసీఆర్ గారు అవుతారు, ప్రధానిగా సీఎంగా అన్నయ్య అవుతాడు, డిప్యూటీ సీఎంఓ లేకపోతే సెంట్రల్ మినిస్టర్ కూతురు అవుతుంది, అక్కడ ఇంకో సెంట్రల్ మినిస్టర్ హరీష్ రావు గారు అవుతారు, ఇంకో సెంట్రల్ మినిస్టర్ మొత్తం లెక్కేసేసుకున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు చాకచక్యం దగ్గర రాహుల్ గాంధీ గారు తట్టుకోలేకపోతున్నారు. గాంధీ గారి ఫ్యామిలీ 130 సంవత్సరాల చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ గారు మచ్చలేని నాయకుడు, యువతరానికి ఒక మంచి ఆదర్శం ఉన్న వ్యక్తి. ఆయనే మోడీ గారి ఎత్తులకి పై ఎత్తులకి కిందన పైన కనబడుతుంది ఆయనకి. ఒకటి మమతా బెనర్జీ అంటేనే ఫైర్ బ్రాండ్. సిపిఎం 35 సంవత్సరాలు పాలించే సిపిఎంకి ఒక్క సీటు రాకుండా డిపాజిట్లు గల్లంత చేసిన ఆమెకే పైన కింద కనబడుతుంది, చుక్కలు కనబడుతున్నాయి. అక్కడి నుంచి డిఎంకే జయలలిత గారు ఒక్క డిఎంకేనే ఇప్పుడు దాకా ఏం చేయలేకపోయారు. కర్ణాటక డీకే శివకుమార్ డబల్ షోటర్ అని ఉంటుంది, సిద్ధరామయ్య గారు వాళ్ళకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. టెన్షన్ వస్తుంది ఆయన మోడీ దెబ్బకి, ఆయన వేసిన కిందకి ఎత్తులు పైన ఎత్తులకి. అలాగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఆయన తట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. బీహార్లో ఆయన వేసిన ఎత్తులకి లాలూ ప్రసాద్ యాదవ్ అసలు అన్నిటికీ మొత్తం టోటల్ చాణక్యుడు, డైరింగ్ అండ్ డాషింగ్ అలాంటి వ్యక్తి. ఒక 2 రోజులు కోమాలు ఉండిపోయాడు. నాకు ఏంటిది అసలు, ఇదేంటి నితీష్ నా పెద్దన్న నా తమ్ముడు అనుకుంటే సడన్గా రాత్రి కోవిడ్గా వచ్చి ఇండియా కూటమిని నాశనం చేసిపోయాడని. దేని సార్? అంతేది. ఇక్కడ 4 సీట్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేది. మీకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ 12 సీట్లు గెలిచారు అంటే నార్త్లో దెబ్బతినేస్తారు. ఇది చరిత్ర. ఇక్కడ 10 సీట్లు 10-12 అంటున్నారు, 10-12 గెలిస్తే నార్త్లో ఆయన రాడు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ 4 సీట్లు 5 సీట్లు వచ్చాయంటే బటాబటీగా ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. సెంటిమెంట్ ఏమన్నా తెలంగాణ అంటే ఏం లేదు. ఒక ఏంటంటే ఇప్పుడు సౌత్లో ఆయనకి ఓట్లు సీట్లు పెరిగితే నార్త్లో తగ్గుతాయి. అంటే నేను ఒకటేనండి, నేను అనుకుంటున్న ప్రకారం ఆయనకి మహారాష్ట్రలో తగ్గుతాయి. గతంలో 45 వచ్చాయి, ఇప్పుడు బాగా తగ్గుతాయి. ఉత్తరప్రదేశ్లో ఇంతకుముందు 65 వచ్చాయి, 63 వచ్చాయి, ఇప్పుడు ఇంకా బాగా తగ్గుతాయి. అలాగే మీకు గుజరాత్లో వచ్చాయి, గుజరాత్ తగ్గుతాయి. మధ్యప్రదేశ్లో వచ్చాయి బాగా, అవి తగ్గుతాయి. మీకు రాజస్థాన్లో తగ్గుతాయి. మీకు మామూలుగా ఆటోమేటిక్గా మీకు తమిళనాడులో స్లీప్ చేస్తుంది, అక్కడ ఏం బోని చేయదు. ఇక్కడ ఇంకోటి ఆంధ్రప్రదేశ్ అంటే 20 సీట్లు 25 సీట్స్ అంటే ఇటు వచ్చిన అటు వచ్చిన 2 ఒకటే కదా. ఒక్క సీటు మాత్రం కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది, తగ్గ 24 అందుకని ఎన్డీఏ కూటమి. తెలంగాణలో కాస్త కోస్తా, ఒరిస్సా 50-50 ఛాన్సెస్. ఓకే, ఒకవేళ వచ్చినా కూడా మేబీ వాళ్ళు మళ్ళీ బీజేపీకే సపోర్ట్ చేస్తారు. సో ఫైనల్గా ఇప్పుడు కవిత ఇష్యూ అనేది కొలికి వచ్చేలాగా ఉంటుందా సార్ ఈ మంత్లో? ఏమండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఈ మంత్ వచ్చి ఉండదు. ఒక్కసారి వేసారు లోన్ అంటే వాళ్ళు మొత్తం అయిన తర్వాత మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి దానికి కారణాలు కావాలి. ఇందాక మీరు చెప్పారు వాళ్ళ అబ్బాయికే మధ్యంతర బెయిల్ ఇస్తారా అనేసి. ఎవరిష్టం వాళ్ళది. మధ్యంతర బెయిల్ మా అబ్బాయి లేకుండా అంటే, ఆ అబ్బాయి చిన్నపిల్లడు కాదు, ఆ అబ్బాయి మెచ్యూరిటీ ఉన్నది. అలాగే మీ ఇంట్లో ఉన్న మొత్తం టోటల్గా ఆంటీస్ కానీ మొత్తం టోటల్గా అలాగే మీ హస్బెండ్ కానీ అందరూ ఉన్నారు కాబట్టి ఆ అబ్బాయిని చదవడానికి ఏ ఇబ్బందులు లేవు, కనుక ఏ ప్రాబ్లం లేదు.
ఆ అబ్బాయి జాగ్రత్తగా చదువుకొని 7 సెమిస్టర్లు రాశాడు. ఇంకో సెమిస్టర్ రాయాలి. కనుక దానికోసం పెద్ద ఇష్యూ కాదు. ఈ అబ్బాయి ఈమె వెళ్ళాల్సిన అవసరమేం లేదు. కనుక అలాగని పొలిటికల్ పాత్ర ఉంది కాబట్టి హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఈయన సాక్షిని ప్రభావితం చేస్తారనేది చెప్పారు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.